ప్రస్తుతం మనం అంటే బోనాల పండుగ దగ్గరలో భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. దామలత గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు ఎప్పటి నుంచి వెళ్ళి బోనాలు అయితే చేస్తారు ఏంటి అని. మేడం నమస్తే, ఎప్పటి నుంచి వెళ్ళి వస్తుంటారు మీరు? అంటే మేము మా పెళ్ళైనప్పటి నుంచి వస్తాము ఇక్కడికి. ఒక 8 సంవత్సరాల నుంచి వస్తాము ఇక్కడికి బోనాలకు. అంటే మేము వచ్చి ఏవి మొక్కుకుంటే అవి మొక్కులు తీరుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరము వస్తున్నాము. మేమేందంటే ప్రత్యేకంగా కుమ్మరోళ్ళము. మేమే కుండలన్నీ మేమే చేసి అమ్మవారికి బోనం కుండలోనే నైవేద్యం ఎక్కిస్తే అమ్మవారికి ఆనందకరం కాబట్టి బోనం కుండలు తయారు చేసి ఇక్కడికి వచ్చిన మా కుమ్మరి కుల పెద్దల తరపున అందరూ కుమ్మరి వాళ్ళు మాత్రమే కుండలలోని అన్నాన్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకుంటారు. ఈ కుండలు ఏంటంటే అమ్మవారికి కుండలో ఎక్కించిందే ఆనందకరము, అమ్మవారికి కూడా సంతోషము. వేరే వేరే దానిలో చేసేదానికన్నా దీంట్లో చేయడము అమ్మవారికి ఆనందకరం కాబట్టి మేము ఈ కుండలని అందరూ ఇంట్లోనే చేయాలని చెప్పేసి ఇన్ని కుండలతో అంగరంగ వైభవంగా తొట్టెళ్ళు ఈ ఊరేగింపుతో 500 కుండలని అమ్మవారికి పైనకు తీసుకెళ్తారు. అంటే మేము ఏంటంటే చాలా మంది ఏంటంటే ఎప్పటి నుంచి అంటే దాదాపు ఎన్ని వందల బోనాలు వెళ్ళొచ్చు. ఫస్ట్ బోనం అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ ఫస్ట్ బోనం అనేది చెల్లించడం జరుగుతుంది కదా. ఇక్కడ తెలంగాణ కుమ్మరుల తెలంగాణ కుమ్మరులు ఇక్కడ పొద్దున 5 గంటలకి 5 బోనాలు ఎక్కించుకుంటారు. అమ్మవారికి బోనం కుండలోనే నైవేద్యం చేసి 5 బోనాలు ఉదయం 5 గంటలకు సమర్పించుకున్న తర్వాత 9 గంటల నుంచి తొట్టెలతో ఊరేగింపుతో లంగరోజు నుంచి ఇక్కడ అమ్మవారికి పైనకు 500 బోనం కుండలను వచ్చిన వాళ్ళందరూ కలిపి తీసుకొని వెళ్తారండి పైనకు. సో అంటే ఎంతవరకు రావచ్చు మేడం భక్తులు? సద్యంగా ఏంటంటే అంటే పెరుగుతున్నారు. ప్రముఖ అంటే రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ అందరూ వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకునే దాఖలాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. వస్తురండి ఇట్లా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఈ కార్పొరేట్లు ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తురు. వచ్చి ఇక్కడ ఈ కుండలని చూసి చాలా ఆనందంగా చెప్తురు. ప్రతి ఒక్కరు మీరు ఇంత మంచిగా చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇట్లనే చెయ్యాలని వాళ్ళు కూడా చాలా ఆనందం చేస్తారు. సో ఎంతవరకు రావచ్చు ఇప్పుడున్నటువంటి ఎంతవరకు రావచ్చు అండి? ఎంతమంది భక్తులు రావచ్చు ఇప్పటి వరకు అంటే ఏంటంటే? 1000 మంది వరకు వచ్చింది. లక్షల మంది వస్తారు ఇక్కడికి. ఇంత పబ్లిక్ని గోల్కొండ దగ్గర నేనైతే 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చిర్రు, అంతకన్నా ఎక్కువ పబ్లిక్ ఈసారి చాలా మంది వచ్చిర్రు. అసలు నడవడానికి బోనాలు ఎత్తుకొని నడవడానికి కూడా సందు లేకుండా ఉన్నారండి పబ్లిక్. చాలా మంది ఇంకా టైంకి ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. పబ్లిక్ అన్నది చూసినా కొద్దికు పబ్లిక్ పెరిగిపోతూ ఉన్నారు. మీరు ఎప్పటి నుంచి వస్తుంది? ఫస్ట్ టైం అండి రావటం. అనిపిస్తుంది మరి? చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి, చాలా ఆనందంగా. అంటే ఏంటంటే ఎప్పుడైనా తెలంగాణలో ఫస్ట్ బోనాలు ఇక్కడే పెడతారు కదా. ఫస్ట్ బోనాలు ఇక్కడే పెడతారు, చాలా ప్రాచుర్యంలో ఉంది. ఎలా అనిపిస్తుంది మరి? చాలా ఆనందం తీరుతున్నాయండి, కోరిన కోరికలు తీరుతున్నాయి. ఇంకా రావచ్చు పబ్లిక్. ఎక్కడెక్కడ ఊర్ల నుంచి కుమ్మర్లు మొదటి బోనంగా కుమ్మర్లు సమర్పించుకుంటారు. దానివల్ల ప్రత్యేకత ఇక్కడ ఎక్కువగా ఉంది. ఎంతవరకు ఎన్ని వేల మంది రావచ్చు? లక్షల్లో రావచ్చండి.